ఏడుకొండల వాడిచ్చే తీర్పు ఉంటుంది. ఎందుకంటే నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారానికే నువ్వు పాల్పడ్డావు. మేమందరి తరఫున అడుగుతున్నాం, భక్తులందరి తరఫున నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, మేము కొన్ని ప్రశ్నలు అడగాలి కదా నిన్ను. ఈ దేశంలో ఉండే 120 కోట్ల మంది భక్తుల తరపు నుంచి మేము అడుగుతున్నాం. మా మొదటి ప్రశ్న, కొవ్వు కలపలేదని సిబిఐ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత నీవు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు కల్తీ అంటున్నావు, కల్తీ రెండో విషయం మాట్లాడదాం. జంతువుల కొవ్వు కలసలే, జంతువుల కొవ్వు కలసనందుకు నేను తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా, కొవ్వు కలిసిందని చెప్పి పొరపాటు, నేను క్షమాపణ చెప్తానా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన లేదా? మరి రెండవ ప్రశ్న, పాలు లేకుండా పెరుగు అమ్మినావే నువ్వు, పాలు లేకుండా పెరుగు అమ్మి జరిమానా కట్టినావే, మరి ఇది నాణ్యతా లోపం కాదా? ఇదే విధంగానే వ్యాపారాలు చేసే ఏ పనికిమాలటోడైనా కానీ వ్యాపారం ద్రోహ చింతన, డబ్బు సంపాదించదా